26 యూనివర్సిటీస్కి అన్నిటికీ సంబంధించిన వీసీలు, అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా మనం ఇక్కడ ఏదైతే చేస్తూ ఉన్నామో ఇది ఆంధ్రప్రదేశ్ చదువుల హిస్టరీలో, చదువుల చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కన్నా మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ, పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై, చెట్టై, ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి స్థానం, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు, ఆ ప్యాషను చూపిస్తూ ఉన్నాం. ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే, మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం. భావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది. గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి, యాక్సెంట్లో మార్పు రావాలి. వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి, అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి భవిష్యత్తు మారదు. గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే, ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, నాడు నేడుతో రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే, పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి, ఓ గోరుముద్దతో మొదలెడితే, ప్రయాణం ఉట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ, నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలే. ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ 10 సంవత్సరాలకు
ఈరోజు 1వ తరగతి చదువుతా ఉన్న పిల్లలు 10th క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్, ఇంటర్నేషనల్ బ్యాకలౌరియట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు వేస్తా ఉన్నాం. వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో వాళ్ళు మన SCERTలో భాగం కావడము, ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము, ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్, అంటే ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్, నెక్స్ట్ సంవత్సరం 1వ తరగతి, ఆ తర్వాత 2వ తరగతి, ఆ తర్వాత 3వ తరగతి సంవత్సరం, 2035 సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితిలోకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ IFP ప్యానల్స్ మన క్లాస్ రూమ్లోకి, గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు చదువులలో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం. బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఒక పేజ్ తెలుగు, ఒక పేజ్ ఇంగ్లీషు, ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ ప్రయాణం, ఈ అడుగులు ఏదైతే వేస్తా ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు, ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ 5 సంవత్సరాలలో పెట్టిన ధ్యాస, బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరు కూడా ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి, పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం. ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులకు అడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాం. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్, అంటే ఎవ్రీ జూన్ టు జులై, ఆ పీరియడ్కు ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోను, అకాడమిక్ ఇయర్ మొదట్లోను, చివరిలోను, అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవెన కింద కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నాం. ఇది ఒకటే కాకుండా జాబ్ ఓరియంటెడ్గా కూడా కరికులంలోకి మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేశాం. ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది కోర్సెస్ ఈరోజు స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు కరికులంలో మార్పులు చెందాయి. మొట్టమొదటిసారిగా ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ డిగ్రీలో కూడా ఈరోజు మనం తీసుకురావడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తూ ఆనర్స్ 3 ఏళ్ల కోర్సులో కూడా ఇంటర్న్షిప్ మ్యాండేటరీ చేస్తున్నాం. 3 ఏళ్ల కోర్సుతో పాటు ఇంకో సంవత్సరం ఆనర్స్ డిగ్రీ ఇచ్చేట్టుగా కూడా తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు 400కు పైగా బైలింగ్వల్ పాడ్కాస్ట్లను కూడా ఈరోజు మన అకాడమిక్స్లో భాగంగా తీసుకొని రాగలిగాం. మొట్టమొదటిసారిగా దాదాపుగా 18 యూనివర్సిటీస్లో 3295 జాబ్స్ ఖాళీగా, టీచింగ్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని రిక్రూట్మెంట్ చేసే ప్రక్రియ సిన్సియర్గా చేసింది కూడా మనమే అని కూడా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించిన కోర్టు కేసెస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు వేగంగా కూడా ఆ పోస్టులను రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా వేగంగా కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మనం రాకమునుపు ఒకసారి గమనిస్తే NAC అఫిలియేటెడ్ కాలేజెస్, NAC అక్రెడిటెడ్ కాలేజెస్ మనం రాకమునుపు 2019 దాకా 257 కాలేజీలు ఉంటే ఈ 5 ఏళ్ల ప్రయాణంలో ఈరోజు NAC అక్రెడిటెడ్ కాలేజెస్ ఏకంగా 437 కాలేజెస్ను దిశగా మనకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ప్రతి అడుగు కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ను పెంచాలి. పెంచగలిగితేనే మన పిల్లలు
ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి ప్రతి అడుగు వేశాం. ఆ అడుగులో భాగంగానే ఈరోజు చేస్తా ఉన్న ఇంకో గొప్ప అడుగు ఇట్ ఈస్ ఎడెక్స్తో ఈరోజు మనం చేసుకుంటా ఉన్న మన ఎంఓయు. దాదాపుగా 2000కు పైగా కోర్సులు, ఈ 2000కు పైగా ఈ కోర్సులు ఈరోజు మన కరికులంలో వర్టికల్స్ కింద మన పిల్లలకి ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. వీటి సర్టిఫికెట్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాత కాలేజీలు MIT, LSE, హార్వర్డ్, ఇంకా డిఫరెంట్ అంటే ఈ పెద్ద పెద్ద కాలేజెస్ అన్నీ కూడా, దీంట్లో కొలంబియా యూనివర్సిటీ, ఇటువంటి పెద్ద పెద్ద కాలేజెస్ అందరూ కూడా ఏకంగా వాళ్ళు కోర్సులు ఆఫర్ చేస్తారు. ఆ పర్టిక్యులర్ కోర్సును వాళ్ళు టీచ్ చేస్తారు. మన పిల్లలు ఆన్లైన్లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, డౌట్స్ క్లారిఫికేషన్స్ జరుగుతాయి. ఫైనల్గా ఆ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్ జరుగుతుంది. ఆ పర్టిక్యులర్ క్రెడిట్స్ మన పిల్లలు పాస్ అయి దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అంటే ఆ క్రెడిట్స్ మన కరికులంలో భాగమవుతాయి. కోర్సెస్ కూడా చూస్తే వెస్టర్న్ వరల్డ్లో ఉన్న కోర్సెస్ మనకు మన యూనివర్సిటీస్లోను మన కాలేజెస్లోను అవైలబుల్గా లేవు. అది ఆ లాక్యునా ఉన్నంతసేపు మన పిల్లలకు వెస్టర్న్ వరల్డ్తో ఉన్న యూనివర్సిటీస్తో అవైలబుల్గా ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషన్తో మనం ఏ రోజు కూడా మనం కంపీట్ చేయలేని పరిస్థితే ఉంటుంది. అటువంటి వర్టికల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయితేనేమి, అటువంటి వర్టికల్స్ మెషిన్ లెర్నింగ్ అయితేనేమి, డేటా సైన్సెస్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులు అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, సైబర్ ఫారెన్సిక్స్ అయితేనేమి, వెల్త్ మేనేజ్మెంట్ అయితేనేమి, రిస్క్ మేనేజ్మెంట్ అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా వెస్టర్న్ వరల్డ్లో డిగ్రీలో భాగంగా వర్టికల్స్లో అవైలబుల్గా కనిపిస్తాయి మనకు అందరికీ కూడా. కానీ ఇవన్నీ కూడా మన దగ్గర కనిపించవు. ప్రైమరీలీ బికాస్ మన దగ్గర ఆ క్వాలిటీ ఆఫ్ స్టాఫ్ అక్కడ అవైలబుల్గా ఉన్న వాళ్ళు మన దగ్గర లేకపోవడం ఒక ఆస్పెక్ట్ కావచ్చు. రెండో ఆస్పెక్టు, ఇటువంటివన్నీ కూడా మన దగ్గర నేర్పించగలిగిన పరిజ్ఞానము, ఆ చదువులు మన దగ్గర లేకపోవడం. ఈ రెండింటినీ కూడా బ్రిడ్జ్ చేస్తూ ఈరోజు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్లో ఈ కోర్సెస్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళే ఏకంగా మన కరికులంలో భాగమై వాళ్ళే ఏకంగా ఈ సబ్జెక్టు వాళ్ళే టీచ్ చేసేట్టుగా మన పిల్లలకు ఆ సబ్జెక్ట్ ఇక్కడ అవైలబుల్గా తీసుకొస్తా ఉన్నాం. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. అంటే రేపొద్దున మన డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తీసుకొని వచ్చే ఈ డిగ్రీలో ఈ పర్టికులర్ సబ్జెక్టు రిస్క్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే ఈ పైథాన్ కోర్స్ కానీ, ఇటువంటివన్నీ ఏకంగా సర్టిఫైడ్ బై ఏ MITనో, సర్టిఫైడ్ బై ఏ హార్వర్డో, సర్టిఫైడ్ బై ఏ LSEనో, ఇటువంటి కాలేజీలు ఏకంగా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ను సర్టిఫై చేసి ఈ పిల్లాడు పాస్ అయ్యాడు అని చెప్పి సర్టిఫై చేస్తాయి. లిటరల్గా వాళ్ళ దగ్గర వాళ్ళ కోర్సులు, సో సేమ్ కోర్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నవాడు ఏదైతే సేమ్ వర్టికల్లో ఏ కోర్స్ అయితే చేస్తాడో దట్ ఈస్ అవైలబుల్ మన యూనివర్సిటీస్లో. దట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో దట్ ఈస్ బీయింగ్ మేడ్ అవైలబుల్. దాదాపుగా 2000+ కోర్సెస్ దాదాపుగా అందరి స్టూడెంట్స్కు 12 లక్షల మంది స్టూడెంట్స్కు ఇట్ ఈస్ గోయింగ్ టు బి మేడ్ అవైలబుల్. దే గోయింగ్ టు బి మేడ్ పార్ట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీలో మన కరికులంలో భాగంగా దే ఆర్ గోయింగ్ టు బి అవైలబుల్. సో వీటి రిజిస్ట్రేషన్ మన పిల్లలు చేసుకోవచ్చు. దే కెన్ పిక్ అండ్ చూస్ ఈ వర్టికల్లో స్పెషలైజేషన్ నేను చేయాలనుకుంటున్నానంటే ఈ కెన్ పిక్. వద్దనుకుంటే ఈ కెన్ గో ఫర్ ట్రెడిషనల్గా మన దగ్గర ఉన్న కోర్సెస్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో అవి
ట్రెడిషనల్గా తీసుకోవచ్చు. కానీ ఆ ట్రెడిషనల్గా తీసుకునే కోర్సెస్కి ఇంకా వాల్యూ అడిషన్ తను చేసుకోవాలని చెప్పి తనకు తాపత్రయం ఉంటే he can pick and choose and he can add verticals. ఈ వర్టికల్స్ను యాడ్ కావడం వల్ల ఈ కోర్సులో ఈ సర్టిఫికేషన్ డైరెక్ట్గా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇవ్వడం వల్ల రేపొద్దున తాను మన డిగ్రీ తీసుకొని పోతూ ఆ సర్టిఫికెట్ ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ కూడా తీసుకొని పోయే కార్యక్రమం జరిగినప్పుడు తనకు జాబ్ రావడం ఈజీ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ సబ్జెక్ట్ మీద తనకున్న నాలెడ్జ్ పెరగడం కనిపిస్తుంది. ఇది వీఆర్ మేకింగ్ ఇట్ అవైలబుల్. నేను లాస్ట్ టైం కూడా మీ అందరికీ కూడా గుర్తుంటుంది, ఆల్ ది యూనివర్సిటీస్ వీసీలందరినీ కూడా పిలిచినప్పుడు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఇదే మాట చెప్పాను. వీ వుడ్ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ టెక్నాలజీ. రాబోయే రోజుల్లో వీ వుడ్ హ్యావ్ టు యూస్ AI, ఆగ్మెంటెడ్ రియాలిటీ, 3D లెర్నింగ్, ఇటువంటివన్నీ కూడా వీ వుడ్ హ్యావ్ టు మేక్ దీస్ అవైలబుల్ ఇంటూ అవర్ కరికులం, ఇంటూ అవర్ యూనివర్సిటీస్ తీసుకొని రావాలి. ఇది తీసుకొని రాగలిగితేనే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం పెంచగలుగుతాం, ఈజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తీసుకొని రాగలుగుతాం. ఈ రెండు చేయలేకపోతే మనం మన పిల్లలకు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనం నిలబెట్టడం అసాధ్యం అవుతుంది. మనం పిల్లలకి ఈగలిగిన ఏకైక ఆస్తి ఈజ్ ఎడ్యుకేషన్. ఈ ఎడ్యుకేషన్ను మనం క్వాలిటీ పరంగా పెంచగలిగితే మన పిల్లలను మనం పేదరికం నుంచి బయటికి వేయగలుగుతాం. మన పిల్లలు కూడా టాప్ మోస్ట్ కంపెనీస్లో పెద్ద పెద్ద జాబ్స్లో CEOలుగాను ఇంకా పెద్ద పెద్ద జాబ్స్లో కూడా కనిపించగలుగుతారు. ఈ దిశగా నిజంగా ఇస్తున్నాము అంటే టాప్ 50 colleges, 21 faculties, 320 colleges all put together. ఈ టైమ్స్ రేటింగ్స్లో ఈ టైమ్స్ రేటింగ్స్ కానీ ఈ QS రేటింగ్స్ కానీ ఉన్న ఈ కాలేజెస్లో సీటు వస్తే చాలు 1,25,00,000 రూపాయల దాకా పిల్లల్ని ప్రభుత్వమే దగ్గరుండి చదివిస్తుంది, డబ్బులు మనమే ఫీజులు కట్టి అని చెప్పి కూడా we've done it. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద తీసుకొచ్చిన ప్రోగ్రాం. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటికే దాదాపుగా 400 చిల్లర మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ అవైల్ చేసుకుని ఆల్రెడీ పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకుని బహుశా అందరికీ ఆ లెవెల్లో యూనివర్సిటీస్లో సీట్లు రాకపోవచ్చు, బహుశా అందరికీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందుబాటులోకి రావడం కష్టం అవుతుంది. దానికి పరిష్కారంగా మన పిల్లలకు ప్రతి యూనివర్సిటీస్లోనే ఆ యూనివర్సిటీస్నే ఆ సబ్జెక్టులనే ఇక్కడికి మన యూనివర్సిటీస్కి తీసుకొచ్చే గొప్ప ప్రయత్నమే ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఎడెక్స్తో ఈ ఒప్పందం, ఈ MOU. సో ఇప్పుడు ఎవరెవరో ఎక్కడికెక్కడికో సీట్లు వస్తే మంచిది, సీట్లు రాకపోయినా బాధ లేదు. ఎందుకనంటే ఆ పర్టికులర్ కోర్సు మన యూనివర్సిటీలో మన దగ్గరే ఇక్కడే అవైలబుల్గా ఉంది. ఆ సర్టిఫికెట్ మనకి ఇక్కడే ఇస్తారు. దాట్ ఈస్ ద గేమ్ చేంజర్. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద గొప్ప అడుగులు వేసే కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం. వీటి అన్నిటిలో కూడా ప్రతి వీసీని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీటి అన్నిటి మీద కూడా మీరు కూడా ధ్యాస పెట్టండి. మన దగ్గర ఉండేటివన్నీ కూడా మేక్ షూర్ దట్ రిజిస్ట్రేషన్స్ బాగా జరిగేట్టుగా చూసుకోండి. మన ఆన్లైన్ కేపబిలిటీని పెంచండి. నా దృష్టికి వచ్చింది ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి ప్రతి యూనివర్సిటీ వీసీ కూడా క్యూ తీసుకోమని చెప్తున్నాను నేను. ఇన్ఫ్యాక్ట్ ఒక గొప్ప అడుగులు పడ్డాయి ఆ యూనివర్సిటీస్లో. ఇన్ఫ్యాక్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగానికి అక్కడ చర్యలు తీసుకున్నారు. యూనివర్సిటీలో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లు ఏర్పాటు. ఒక్కో జోన్కు దాదాపుగా 10 కోట్ల రూపాయల పెట్టుబడితో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ప్రారంభమయ్యాయి. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్, దిస్ ఈస్ ద క్యూ. ఇటువంటి ఇనిషియేటివ్స్ నాకు ప్రతి యూనివర్సిటీలో కూడా ప్రతి వీసీ కూడా తీసుకోమని అడుగుతా ఉన్నాను.
అంటున్నల్ అన్లెస్ టెక్నాలజీని మనం పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతే, టెక్నాలజీని మన పిల్లలకి దగ్గరికి తీసుకొని రాలేకపోతే, మనం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో వెనకడుగు వేస్తాం. సో I urge all the VCs to put in the focus and put in the effort to bring in this technology into your universities. కార్యక్రమం వల్ల మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఆశిస్తూ